తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. నామినేషన్లకు ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఖాయమైంది. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానం కేటాయింపుపై ఎమ్మెల్సీ దయాకర్ రావుతో మా కరెస్పాండెంట్ ఉషా ఫేస్ టు ఫేస్. సభ ఎంపీల మీద మీ స్పందన ఏదైతే సామాజిక వర్గాల వారీగా చూసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గానికి క్యాబినెట్లో కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఓకే, బట్ వేముల ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వడంలో మీ అభిప్రాయం ఏంటిది? వేం నరేందర్ రెడ్డికి ఇవ్వొద్దా? మళ్ళీ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి పక్కన పెడదాము. ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేయడం ఒక ఎత్తు, సీఎం గారికి తలలో నాలుక ఉండడం ఒక ఎత్తు. ఆయన పనిని ఒకసారి వచ్చి చూడండి, తెలుస్తుంది. సీఎం ఎక్కడైతే ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయనకు దాన్ని సరళం చేసి సీఎం టైంని మిగిలించుకుంటూ ఉండి ఇన్ని సంవత్సరాలు ఆయన పార్టీ కొరకు పనిచేసి శ్రమనే వెచ్చిస్తే ఆయనకు మాత్రం వద్దా? ఆయనకిస్తే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తలకాయ నొప్పి లేదు. కానీ ఈ విమర్శ చేస్తున్నది ఈ పనికిరాని వీళ్ళే. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు చేస్తారు తప్పితే బీజేపీ వాళ్ళు కూడా చేయరు. ఒక స్టాండర్డ్ లీడర్ ఆయన. ఇప్పుడు నాట్ ఈవెన్ నౌ, దాదాపు నేను అనుకుంటా 7-8 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కాంగ్రెస్ పార్టీ కొరకు తను ప్రయత్నం చేసుకుంటూ అటు పీసీసీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలకు పార్టీ గుర్తించి ఇచ్చింది. కాబట్టి దాన్ని కూడా డినై చేస్తే ఏంటంటే మనకి ఎస్సీలం ఇచ్చుకుంటున్నాం, ఎస్టీలం ఇచ్చుకుంటున్నాం, బీసీలం ఇచ్చుకుంటున్నాం, అప్పుడు కూడా రెడ్డి ఉన్నారు కదా. కాబట్టి ప్రతి నియామకాన్ని ఇది ఎందుకు అనే ప్రశ్నించే పరిస్థితి వస్తే, ఒకవేళ నేను అంటున్నా ఒక రెడ్డి అయితే రెడ్డి అయినంత మాత్రాన వేం నరేందర్ రెడ్డికి ఎంపీ ఇవ్వద్దని ఏమన్నా ఉందా? కాబట్టి కష్టం చేసిన వాళ్ళకి కొన్ని అకామిడేషన్స్ అక్కడక్కడ జరుగుతుంటాయి. వాటిని ఇక్కడ చాలా వరకు సామాజిక సమీకరణాలనే బేరీజ్ వేసుకునే ప్రియారిటీ ఇవ్వాలి అనేది సామాజిక సమీకరణాలు వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇతరులు ఎవరైతే బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, వీరందరూ కూడా దీన్ని చాలా వరకు కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు. కానీ ఈ వ్యక్తికి ఇవ్వడంతో మీ అభిప్రాయం? నేనేమంటున్నా, ఇప్పుడు మనం అనిల్ యాదవ్కి ఇచ్చినాం, ఫస్ట్ రేణుకా చౌదరమ్మకి ఇచ్చినాం, తనకి ఇచ్చినాం, ఒక ఓబీసీకి యూత్ కాంగ్రెస్ లీడర్కి ఇచ్చినాం కదా. అట్లనే మళ్ళీ వచ్చి అభిషేక్ మను సింఘ్వి గారు ఏంటంటే మా పార్టీకి సంబంధించిన న్యాయాంశాలన్నీ ఆయన చూస్తాడు. అది పార్టీ ప్రిరాగేటివ్గా దాన్ని ఇచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అంతే ముఖ్యం. వేం నరేందర్ రెడ్డి గారు రెడ్డి అని కాదు, ఆయన పార్టీకి కూడా అవసరము, ప్రభుత్వానికి మధ్యన కూడా అవసరం. అనుసంధానం చేయడమే కాదు, సాక్రిఫైస్ కూడా ఉన్నది. ఆయనకు ఎన్నో పదవులు, ప్రతి పదవి అప్పుడు నాలాగా ఆయన పేరు రాదు, కానీ ప్రతి దాంట్ సందర్భంలో ఆయనకు పేరు ఫోర్ ఫ్రంట్కి వస్తుంది, మళ్ళీ వెనుకకు పోతున్న పరిస్థితి. కాబట్టి ఈసారి న్యాయం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉంటారు, సంతోషపడాలి కూడా. ఎందుకంటే ఆయన కష్టం నేను వ్యక్తిగతంగా చూస్తా కదా. మార్నింగ్ 7-8 నుంచి ఈవినింగ్ 10-11 అవుతుందో 12 అవుతుందో, అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు ప్రజలకు, ఇటు తర్వాత ఉద్యోగ సంఘాలకు, ఉద్యమ సంస్థలకు, ప్రతి ఒక్కటి ఆయన తలలో నాలుకలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకు ఆ పదవి ఇప్పుడు అవసరం. వీడియో జర్నలిస్ట్ రాణాతో ఉషా, మెగా 9 ఛానల్.